హాయ్ నమస్తే వనక్కం అందరికి స్వాగతం. నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడు, అతను ఖచ్చితంగా ఫినాలే వరకు వెళ్తాడు అనే ఆశలు ఏమైనా ఉంటే వదులుకోవాల్సిందే. ఎందుకంటే హౌస్లో అతని ప్రవర్తన చూస్తుంటే తన ఆటను తానే సర్వనాశనం చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. సోనియా మాయలో నుంచి బయటపడితే కానీ అతను ఆటలో ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ అతను ఆ మాయ నుంచి బయటపడేటట్టు కనపడడం లేదు. ఇంకా లోపలికి మునిగిపోతున్నాడు. ఇప్పుడు 4వ వారంలో నిఖిల్ని వెంటాడుతుంది సోనియా. బిగ్ బాస్ హౌస్లో కొత్త చీఫ్ కిరాక్ సీత ఎంపికైంది. అయితే కాంతారా టీం బాధ్యతలన్నీ సీతకి ఇచ్చారు. అయితే టీం ఎంపికలో సీత మార్క్ చూపించింది. హౌస్లో ఒక సోనియా, పృథ్వీ తప్పితే మిగిలిన వారంతా సీత టీంలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఇక్కడ మెలిక పెట్టాడు. తాజా ప్రోమోలో సీత చీఫ్ కావడంతో ఇంటి సభ్యులకు తన క్లాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. దీంతో ఇంటి సభ్యులంతా కాంతారా టీంకే జై కొట్టారు. నిఖిల్ టీంలో సోనియా ఉంటుంది కాబట్టి హౌస్ మొత్తం ఆ టీంకి వెళ్ళడానికి తెగ భయపడిపోతున్నారు. నిఖిల్ టీంలోకి వెళ్ళినా అక్కడ గుర్తింపు ఉండదు అంటూ ముందే చురకలు వేసింది విష్ణుప్రియ. అనంతరం సీతా టీంలో జాయిన్ అయింది. ఇక నిఖిల్ పతనాన్ని శాసిస్తున్న సోనియా నేను అతని టీంలోనే ఉంటానని అన్నది. అయితే ఈసారి మాత్రం నా సూచనలు, నా సలహాలు అతనికి అవసరం అని చెప్పకుండా నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడింది. అయితే నేను నిఖిల్ టీంలోనే ఉంటాను అని సోనియా అన్నప్పుడు యష్మి ఎక్స్ప్రెషన్ మామూలుగా లేవు. ఇది ఊహించేదే కదా, నువ్వు నిఖిల్ని ఎలా వదులుకుంటావులే అనుకుంటూ నవ్వింది. ఆ తర్వాత నైనిక కూడా సీతా టీంలోకి చేరిపోయింది. పృథ్వీ మాత్రం నిఖిల్ టీంలోనే నమ్మకంగా ఉన్నాడు. సీత రియల్గా ఉంటుంది బిగ్ బాస్ అని చిన్న జలకిచ్చి సీత టీంలో చేరాడు నబీర్. ఆ తర్వాత యష్మి నేను ఇక్కడికి వచ్చింది బాండింగ్ కోసం కాదు అంటూ సోనియాలతో సహా ఆమె బాడీగార్డ్స్కి చురకలు వేసింది. నేను కాంతారా టీంలోనే ఉంటాను అని సీత దగ్గరకు వెళ్తుండగా ఒక్క నిమిషం బిగ్ బాస్ అని ట్విస్ట్ ఇచ్చింది ప్రేరణ. విషయం ఏంటంటే నిఖిల్ టీంలో ఆ ముగ్గురు తప్ప ఎవరు జాయిన్ కాలేదు. అప్పటికే సీత టీంలో ఎక్కువ మంది జాయిన్ కావడంతో చివరికి ప్రేరణ, మణికంఠ మాత్రం మిగులుతారు. అప్పుడు ప్రేరణ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయడంతో స్వైప్ చేసే ఆప్షన్ ఇచ్చారు. అలా అనూహ్యంగా మణికంఠ, యష్మిలో నిఖిల్ టీంలోకి వెళ్ళారు. ఒకే వరలో 2 కత్తులు అన్నట్టుగా ఇప్పుడు నిఖిల్ టీంలోనే సోనియా, యష్మిలు ఉన్నారు. మొత్తంగా నిఖిల్ టీంలో 5గురు, సీత టీంలో 6గురు సభ్యులు ఉన్నారు. సీత టీం పెద్దది కావడం వల్ల వాళ్ళ కోసం స్పెషల్ రూమ్ కూడా ఇచ్చారు బిగ్ బాస్. ఏ టీంలో ఎవరెవరు ఉన్నారంటే సీత కాంతారా క్లాన్ సభ్యులు, సీత చీఫ్గా ఉంది, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, నబీల్, ఆదిత్యవం. ఇక నిఖిల్ శక్తి క్లాన్ సభ్యులు. నిఖిల్ వచ్చేసి చీఫ్గా ఉన్నాడు. పృథ్వీ, మణికంఠ, యష్మి గౌడ, సోనియా. సో వీళ్ళు టీమ్మేట్స్ అనమాట, అదే క్లాన్. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.